నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు పట్టుబడ్డ వారంతా కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే. మద్యం స్కామ్ తో మాకు ఎటువంటి సంబంధం లేదు, లేని మద్యం స్కామ్ ని కట్టుకథలు అల్లి మా పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనటం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారే మద్యం డాన్, ఆయన పైనే గతంలో మద్యం కేసులు ఉన్నాయి, అవి కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు మా పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సాక్షిలో ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. అసలు నిజంగా మరి మద్యం డాన్ ఎవరు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మద్యం స్కామ్ మొదలైన దగ్గర నుంచి మనం చూస్తున్నాం, అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే అంటున్నారు. అండ్ దానిపైన ఏర్పాటు చేసినటువంటి సిట్ కూడా చంద్రబాబు గారు సిట్ అంటే కూర్చుంటుంది, స్టాండ్ అంటే నిలబడుతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంటే ఏంటి, ఇలా ప్రచారం చేయడం వల్ల వాళ్ళ కేసు నుంచి బయటపడతారు అన్న భావం వాళ్ళలో ఉందంటారా? మరి నిజంగానే గతంలో చంద్రబాబు గారిపై మద్యం కేసులు ఉన్నాయా? దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఉండగా 2023 సెప్టెంబర్ 9వ తారీఖు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిన రోజుల్లో మద్యం పాలసీకి సంబంధించి ఒక చిన్న సవరణ ద్వారా కొన్ని డిపాజిట్లు మద్యం షాపుల వాళ్ళకి తిరిగి చెల్లించారు అన్న కారణంతో ఆయన మీద ఒక కేసు నమోదు చేశారు. మరి 2024 జూన్ 4వ తారీఖు ఎన్నికల లెక్కింపులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దాకా జూన్ 12 ఆయన తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగిందాక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారే కొనసాగారు. అంటే సెప్టెంబర్ 9 చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆ తర్వాత 9 నెలల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు పాలన చేసిన నాడు ఆయన పాలనా హయాంలో మద్యం పాలసీ మాటను ఆయన అక్రమాలకు పాల్పడి ఉంటే, ఆయన అవినీతి చేస్తుంటే, మరి 5 సంవత్సరాల పూర్తి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన చేసిన అవినీతిని ఎందుకని ఎస్టాబ్లిష్ చేయలేదు? 2023లో కేసు నమోదు చేశారు. మరి కేసు నమోదు చేసిన తర్వాత 8-9 నెలల పాటు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉండి మరి ఆ కేసు ఛార్జ్ షీట్ లో తర్వాత చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు వాస్తవమే, కానీ కేసు విచారణ ఛార్జ్ షీట్ కోర్టుకి సబ్మిట్ చేస్తూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అవినీతి జరిగింది, మా విచారణలో వెల్లడైన వాస్తవాలు ఇవి, ఇన్ని కోట్ల రూపాయల సొమ్ము చంద్రబాబు నాయుడు గారికి చేరింది, పలానా వాళ్ళు పే చేశారు, పలానా వాళ్ళు తీసుకున్నారు అని చెప్పని మనీ రూటింగ్ కి సంబంధించిన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయాలి కదా. అవేమి తాను పాలకుడుగా ఉండగాను ప్రస్తావించలేదు, తాను పాలన నుంచి దిగిపోయేనాడు ప్రస్తావించాల. ఇవాళ తన మీద తన పాలనా హయాంలో జరిగిన అవినీతి గురించి ప్రస్తావన వచ్చేటప్పటికి నిజంగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆయన మద్యం అక్రమాలకే పాల్పడి ఉన్నట్టయితే, మద్యం ద్వారా అవినీతికే పాల్పడి ఉన్నట్టయితే, అవినీతి సంపాదన ఆయనకు ముట్టున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన్ని మళ్ళీ స్వేచ్ఛగా రాజకీయాలు కొనసాగించుకోవడానికి ఆస్కారం కలిగించేదా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 53 రోజులు ఆయన జైల్లో ఉన్న సందర్భంలో ఆయన ద్వారా ఈ అవినీతి జరిగింది, ఆయనకి అవినీతి సొమ్ము ముట్టిందనే ఒక్క సాక్ష్యాధారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల. మీరు అరెస్ట్ అయితే చేయండి, మీరు జైల్లో అయితే పెట్టండి, మేము ఇప్పుడు ఆయన పాత్రను నిర్ధారించే సాక్ష్యాలు వెలికి తీస్తామని చెప్పారు. 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. మరి అన్నాళ్ల పాటు ఏ సాక్ష్యాధారాలు వెలికి తీయకుండా 4 సంవత్సరాలు 4 నెలల పాటు ఆయన పాత్రను నిర్ధారించే ఏ ఒక్క సాక్ష్యాధారాన్ని వెలికి తీయకుండా ఎందుకని ఆయన అరెస్ట్ చేశారు? ఆయన ముందు నువ్వు చేసిన అవినీతి ఇదే, నీ అవినీతి భాగవతం ఇది, నీకు ఈ డబ్బు ముట్టింది అనే సాక్ష్యాధారాలు ఎదురు పెట్టి ప్రశ్నించాలిగా. ఇవాళ నీ పాలనా హయాంలో జరిగిన అవినీతి ఇది అని చెప్పని ఒక్కొక్కళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఎదురుకు పెట్టి ప్రశ్నిస్తున్నారు, మీకు నోటీసులు ఇస్తున్నారు, మీ వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు. ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అని దొంగతనం చేసిన వాళ్ళు దొంగమోహం నలుపు అని చెప్పని విచారణకు హాజరు కాకుండా పారిపోతున్నారు. మాకు బెయిలీండి మహాప్రభు అని చెప్పని ముందస్తు బెయిల్ కోసం కోర్టులకు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్కి ఎరలా, బెయిల్ ఇవ్వమని కూడా అడగల. నా మీద నమోదు చేసిన కేసు తప్పుడు కేసు, దీన్ని క్వాష్ చేయమన్నారు. అంతిమంగా ఆయనకి ట్రీట్మెంట్ అవసరమైన నేపథ్యంలో మెడికల్ గ్రౌండ్స్ మీద 50 రోజుల తర్వాత బెయిల్ తీసుకున్నారు ఆయన. మీరు కేసు నమోదవుతుందనగానే ఇవాళ కేసులో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరూ బెయిల్ కోసం పరిగెత్తారు. విచారణకు రండి అని నోటీసులు ఇస్తుంటే విచారణకు హాజరు కాకుండా పారిపోతున్నారు, విదేశాలకు పారిపోతున్నారు. ఎందుకు? మీరు అమాయకులు ఆణిముత్యాలు అయితే ఎందుకు పారిపోవాల్సి వస్తుంది? మీరు ఏ తప్పు చేయకుంటే, ఏ అక్రమ గడ్డి తినకుండా ఉంటే మీరెందుకు ఉలికిపాటుతో పారిపోతున్నారు? ఊరందరిది ఒక దారి అయితే ఉలిపికట్టేది ఒక దారి అని చెప్పని, వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు మీరు పాల్పడ్డారు అని చెప్పని పార్లమెంట్లో చర్చ జరిగితే కేంద్ర ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మీ సంస్థల కార్యాలయాల మీద దాడులు చేసి మీ సాక్ష్యాధారాలు మొత్తం వెలికి తీస్తుంటే, ఎవరు డబ్బు చెల్లించారు అని చెప్పని, డబ్బు చెల్లించిన వాళ్ళు ఎవరు ఆదేశాలతో మేము చెల్లించామని చెప్తుంటే, మీ ప్రభుత్వం
పార్టీకి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే మద్యం పాలసీ తయారు చేయమని చెప్పని మాకు అప్పచెప్పింది అని చెప్పని మీ ప్రభుత్వ హయాంలో మీరు నియమించుకున్న ఐటీ అడ్వైజర్, మీ మానసపుత్రిక వాలంటీర్ వ్యవస్థకి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీగా పనిచేసిన ఐటీ అడ్వైజర్ కమ్ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీగా పనిచేసిన మీ ఆత్మమిత్రుడు, మీ అనుంగు శిష్యుడు రాజకేశ్ రెడ్డి నాయకత్వంలో మద్యం పాలసీ రూపకల్పన జరిగింది అని చెప్పని మీ మాజీ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీ మాజీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, మీ మాజీ రాజ్యసభ సభ్యుడు మీ కేసుల్లో మీతో పాటు అక్యూజ్ నెంబర్ 2 దశాబ్దాల తరబడి మీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి కర్త కర్మ క్రియ రాజకేశ్ రెడ్డి అని చెప్పని చెప్తుంటే, ఇవాళ రాజకేశ్ రెడ్డిని తీసుకెళ్లి కేసినేని చిన్నికి లింకప్ చేసి కేసినేని చిన్ని హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని చెప్పని రాజకేశ్ రెడ్డి తెలుగుదేశం సన్నిహితుడు అని చెప్పని చెప్తున్నావు. తెలుగుదేశం సన్నిహితుడికి వాలంటీర్ వ్యవస్థ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఎందుకు అప్పచెప్పారు? ఐటీ అడ్వైజర్కి ఎందుకు పెట్టుకున్నారు మీరు? కాబట్టి ఇక్కడ వేల కోట్ల రూపాయల మద్యం అక్రమ సంపాదనకు పాల్పడింది, ఆ అక్రమ డబ్బుతో ఓట్లు కొన్నది మీరు అని చెప్పని, మీ అభ్యర్థులకు పంపిణీ చేశారు అని చెప్పని, మీ కుటుంబ సభ్యులు, మీ పెదనాన్న కొడుకు అనిల్ రెడ్డి అతని నేతృత్వంలో ఈ అక్రమాలు జరిగాయి అని చెప్పని, మీతో పాటు ఒకనాడు జైలుమేట్గా ఉన్న సునీల్ రెడ్డి అతని కంపెనీల ద్వారా ఈ అక్రమ సంపాదన విదేశాలకు తరలించారు అని చెప్పని, ఇవాళ ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉంటే మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు, మీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు, మీ వ్యక్తిగత పిఏ అరెస్ట్ అయి ఉన్నాడు, మీ ఓఎస్డి అరెస్ట్ అయి ఉన్నాడు, మీ ఐటీ అడ్వైజర్ అరెస్ట్ అయి ఉన్నాడు. మీ ప్రభుత్వ హయాంలో ఆ రోజు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి అక్యూజ్డ్గా ఉన్నాడు. ఆ రోజు ఆ బెవరేజెస్ కార్పొరేషన్లో ఉన్నతాధికారిగా పనిచేసిన మీ ద్వారా డెప్యుటేషన్ మీద తీసుకురాబడిన సత్యప్రసాద్ 164 స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. ఇవాళ వేల కోట్ల రూపాయల అక్రమాలకి మీరు పాల్పడి వేలాది మంది మరణాలకి బాధ్యులు మీరయ్యుండి లక్షలాది మంది అనారోగ్యం కారకులు కావడానికి మీరయ్యుండి మీరు ఇవాళ మీ వార్తాపత్రికల్లో మీ సతీమణి ఆధ్వర్యంలో మీకు ఒక పత్రిక ఉంది అని చెప్పని దాంట్లో చంద్రబాబు గారు మద్యం డాన్ అని చెప్పని మీరు కథనాలు రాయించిన, ఈరోజు చంద్రబాబు గారిని మద్యం డాన్గా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేసిన అసలు సిసల వాస్తవం ఏంటి అనేది రాష్ట్ర ప్రజానీకానికి ఒక క్లారిటీ ఉంది కాబట్టి 2014-19 మధ్య కాలంలో కూడా ఆనాడు మీరు చేసిన విష ప్రచారాల ప్రభావంతో మీకు ఓట్లేసి మీకు అధికారం కట్టబెట్టిన ప్రజలు 2019-24 మధ్య కాలంలో కూడా మీ సాక్షి ద్వారా ఇదే విధమైన ఎలివేషన్లు మీకు ఇచ్చుకునే ప్రయత్నం, మీ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి మీరు పాల్పడే ప్రయత్నం చేసినా కూడా మీ నైజం ఏంటి, మీ పత్రిక నైజం ఏంటి, మీ ఛానల్ నైజం ఏంటి, మీ సతీమణి ఆధ్వర్యంలో ఉన్న పత్రిక ఏ విషయం చిమ్ముద్ది అనేది చాలా స్పష్టమైన క్లారిటీ తోటి ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. ఇవాళ విచారణ అనిల్ రెడ్డి తలుపు తట్టిన నిమిషానే ఏ క్షణమైనా నా తలుపు తట్టొచ్చు అని చెప్పిన ఉలికిపాటుతోటి గగుర్పాటుతోటి అరికాళ్ళల్లో అరిచేతుల్లో చెమట్ల బట్టి భయకంపితుడయ్యి మీరు మీ వణుకుతున్న చేతులతోటి ఈ కథనాలు రాయించిన మాత్రాన నిజం అబద్ధం కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అంటే కేవలం ఆరోపణలతోనే నిందితులు కాలేరు కదా సార్. ఇప్పుడు మీరు అంటున్న 164 స్టేట్మెంట్స్ అవి బెదిరించి తీసుకున్నారంటున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ అరెస్టులు ఏవైతే జరిగావో ఇవి కేవలం గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసుకున్న లొకేషన్స్ ఆధారంగా, అంటే ఇవి పెద్ద ప్రూఫ్స్ కూడా కాదు వాళ్ళని అరెస్ట్ చేయడానికి అని ప్రచారం జరుగుతుంది. అంటే దీంట్లో ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ నోటీసులు కూడా ఇవ్వలేకపోయారు. అంటే అంతిమ లబ్ధిదారు ఎవరు, ఆ బిగ్ బాస్ ఎవరు, ఆ 9 ఎంక్వైరీకి పిలిచే వరకు కూడా వాళ్ళకి ఇలాంటి ఆస్కారం ఉంటుంది కదా ప్రచారం చేసి. ఇవాళ వాళ్ళ ప్రచారాలు ఏది కూడా వేకుగా ఈ రోజు దాకా విచారణ జరగటంలా. డిస్టిలరీ యజమానులు వాళ్ళకి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి పేమెంట్ ముట్టిన వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఏ కంపెనీలకి పేమెంట్లు వెళ్ళాయి అనే నిర్దిష్టమైన సమాచారం సేకరించారు. ఆ పేమెంట్ ముట్టిన కంపెనీలు ఎందుకు ఆ పేమెంట్ ముట్టింది అనే ఇన్వాయిస్లు, అంటే ఆ పేమెంట్ ముట్టినందుకు వాళ్ళ కంపెనీల ద్వారా రైజ్ చేసిన ఇన్వాయిస్లు స్పష్టమైన సాక్ష్యాధారాలుగా ఉన్నాయి. ఆ ఇన్వాయిస్లో సో అండ్ సో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కోసం ఈ పేమెంట్ డిస్టిలరీస్ నుంచి వచ్చినట్టుగా వాళ్ళు చూపించారు. కానీ ఫిజికల్గా ఆ మెటీరియల్ ఆ డిస్టిలరీస్కి చేరల. అంటే ఉత్త రికార్డెడ్ ఇన్వాయిస్లు మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి జనరేట్ అయినాయి. అలాగే వందలాది కోట్ల రూపాయల బంగారం కొనుగోళ్లు చేసినట్టుగా ఇన్వాయిస్లు చూపించున్నాయి. డిస్టిలరీస్ దగ్గర నుంచి చెల్లింపులు జరిగినాయి. కానీ ఆ బంగారం ఫిజికల్గా
వాళ్ళకి చేరలేదు, కేవలం ఇన్వాయిస్లు మాత్రమే జనరేట్ అయినట్టుగా ఆ సాక్ష్యాధారాలు దొరికాయి. కాబట్టి ఇక్కడ వందల వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయి. డిస్టిలరీస్ దగ్గర నుంచి మామూలు రూపంలో చెల్లింపులు జరిగినాయి షెల్ కంపెనీలకి. ఆ షెల్ కంపెనీల దగ్గర నుంచి ఈ ఇన్వాయిస్లు మాత్రమే రేజ్ చేసి నగదు రూపంలో, కిక్ బ్యాక్స్ రూపంలో ఈ అసలు సిసలు లబ్ధిదారులకు చేర్చారు. లబ్ధిదారులు అనే పదం వాడటం కూడా ఇక్కడ ఆక్షేపణీయం. అంతిమ దోపిడీదారుడికి చేరాయి అనేది వాస్తవం. ఆ అంతిమ దోపిడీదారుడి దగ్గర నుంచి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళకి ఆ నగదు పంపిణీ జరిగిందనేది వాస్తవం. కాబట్టి వాళ్ళ వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్కి పాల్పడ్డ స్పష్టమైన సాక్ష్యాధారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరిస్తున్న నేపథ్యంలో మేము చెయ్యలేదు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఇవాళ సిట్టు మోపిన ఆరోపణలు, సిట్టు నమోదు చేసిన కేసులు, సిట్టు రేపు రోజున కోర్టులో సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత సిట్టు మీద ఉంటుంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరకు వచ్చేప్పటికి ఆ బడ్డెను అక్యూజ్డ్ మీద షిఫ్ట్ అవుద్ది. నేను అమాయకుణ్ణి అని చెప్పని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అక్యూజ్డ్ మీద ఉంటుంది. ఇవాళ వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డారనే స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి కేసులు నమోదవుతున్నాయి, విచారణ జరుగుతుంది. అంతిమ దోపిడీదారుడి ప్రమేయం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఖచ్చితంగా డ్యూ ప్రాసెస్ ప్రకారం నోటీసు ఇస్తారు, విచారణకి పిలుస్తారు, అతని ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఎదురుగానే పెడతారు. ఇప్పటి వరకు విచారించిన మిగిలిన అక్యూజ్డ్ అందరూ ఎలా అయితే తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదని చెప్తున్నారో ఇతను కూడా అదేవిధంగా బుకాయించిన చేజిక్కిన స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి అతన్ని అరెస్ట్ చేయటం ఖాయం, అతని జైలుకి పంపించడం ఖాయం. ఖచ్చితంగా గతం నుంచి అతను పొందుతా ఉన్న హనీమూన్ పీరియడ్ ఇక మొగవటం కూడా ఖాయం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.